ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్కి మన కాన్స్టిట్యూషన్కి మధ్య ఉన్న కొన్ని ప్రత్యేకమైన డిఫరెన్సెస్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ కాన్స్టిట్యూషన్ దాదాపు మన కాన్స్టిట్యూషన్లో సగం ఏమి ఉంటుంది. దాంతోపాటు దాదాపు వీళ్ళ ప్రొవిజన్స్ మన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు చదువుతుంటే మన కాన్స్టిట్యూషన్ చదువుతుందేమో అన్నంత డౌట్ కూడా వచ్చేస్తుంది. కానీ కొన్ని ప్రొవిజన్స్లో మాత్రం వీళ్ళు చాలా క్వైట్ డిఫరెంట్గా స్టాండ్ అయితే తీసుకున్నారు. ఈ వీడియోలో మనం ఆ డిఫరెంట్గా ఉన్న ప్రొవిజన్స్ మాత్రమే చూద్దాం. సో లెట్ us స్టార్ట్. సో దిస్ ఈజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద బంగ్లాదేశ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని చెప్పేసి వీళ్ళు స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. దాంతోపాటు వి ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా ఎలాగైతే మన యొక్క ప్రియాంబుల్ అయితే ఉంటుందో వీళ్ళు కూడా అలాగే డిజైన్ చేసుకున్నారు. కానీ స్టార్టింగ్లో మాత్రం ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. బట్ మన కాన్స్టిట్యూషన్లో ఎటువంటి టైప్ ఆఫ్ రిలీజియస్ వర్డ్స్ కానీ దాని తర్వాత దేవుళ్ళ పేర్లతో కానీ మన కాన్స్టిట్యూషన్ అయితే ఉండదన్నమాట. ఇది మేజర్ డిఫరెన్స్ వాళ్ళకి మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ స్టేట్ ఆఫ్ రిలీజన్ కూడా కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేశారనమాట. సో వీళ్ళ స్టేట్ ఆఫ్ రిలీజన్ ఏంటంటే ఇస్లాం అని చెప్పేశారు. సో అందుకని అప్పుడప్పుడు ఇస్లాం వాదులు ఏం చేస్తుంటారంటే ఇది ఇస్లాం దేశం అని చెప్పేసి వేరే వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళని చంపటం, లేకపోతే కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఐ థింక్ 10 years బ్యాక్ అనుకుంటా టెర్రరిస్టులు వచ్చేసి అంటే ఈ ఇస్లాం వాదులు వచ్చేసి అక్కడున్న టూరిస్టులకు కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఖురాన్ ఇచ్చి చదవమనటం. అయితే అక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ రోజు మన తెలుగు అతనికి ఏంటంటే ఖురాన్ చదవటం వచ్చనమాట. బట్ అతను ముస్లిం కాదు. బట్ అతను ఖురాన్ చదవటంతో అతన్ని చంపకుండా వదిలేశారనమాట. ఎవరైతే ఖురాన్ చదవలేకపోయారో వాళ్ళనైతే అక్కడికక్కడే చంపేశారు. సో ఈ పర్సన్ మాత్రం అతను హిందూ అయినప్పటికీ కూడా అతనికి ఉర్దూ అవి రావడం వల్ల వాళ్ళు ఇచ్చిన ఖురాన్ చదివి తన ప్రాణాలు అయితే నిలబెట్టుకున్నారు. సో అలా ఉంటుందన్నమాట. సో వీళ్ళ స్టేట్ ఆఫ్ రిలీజన్ అయితే ఇస్లాం అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. బట్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ రైట్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ హిందూ అని కూడా వీళ్ళు రాయడం జరిగిందన్నమాట. హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ అని చెప్పేసి. సో ఇది ఈ ఆర్టికల్. లెట్ us గో టు నెక్స్ట్ ఆర్టికల్. సో ఇక్కడ చూసుకుంటే మన యొక్క జాతిపిత ఎవరండి? గాంధీజీ గారు. కానీ గాంధీజీ గారి ఫోటోలు ప్రతి కార్యాలయంలో ప్రతి ఆఫీసుల్లో ఉండాలని చెప్పేసి మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు. దాంతోపాటు రూల్స్ కూడా పెద్దగా లేవు. కొన్ని స్టేట్స్కి ఓన్గా రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. కానీ వీళ్ళ రాజ్యాంగంలో మాత్రం ఇప్పుడు ఎవరైతే మన షేక్ హసీనా గారి ఫాదర్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ అనమాట షేక్ ముజిబుర్ రెహమాన్ గారు. వారి ఫోటో ఆఫీసెస్లో ఉండాలని చెప్పేసి, ఓకేనా. ఇట్లా వీళ్ళు డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లోనే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. Portrait of the father of nation and displayed at the office of the president, prime minister, speaker, chief justice, and head and branch officers of all government and semi-government offices, autonomous bodies, public authorities, non-governmental education institutions లో కూడా ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళు డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లోనే పెట్టేసుకున్నారనమాట. ఓకే, సో ఇది యాక్చువల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. వీళ్ళు అమెండ్మెంట్ ద్వారా తెచ్చుకున్నారనమాట. రఫ్లీ 2012లో 12 or 11 వీళ్ళైతే తెచ్చుకున్నారు. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేదు, బట్ లేటర్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన ప్రొవిజన్ అనమాట ఇది. సో ఇది చాలా డిఫరెంట్ ప్రొవిజన్ వీళ్ళ దగ్గర ఉన్నది. అని ఇక్కడ చూసుకుంటే ఇది సిటిజన్షిప్ గురించి అనమాట. ఇక్కడ చూడండి, ద సిటిజన్షిప్ ఆఫ్ బంగ్లాదేశ్ షాల్ డిటర్మైన్డ్ విత్ లా అన్నారు. బట్ ఇక్కడ మేజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చూడండి, ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ షాల్ బీ నోన్ యాజ్ బెంగాలీస్ యాజ్ ఎ నేషన్ అండ్ ద సిటిజన్ ఆఫ్ బంగ్లాదేశ్ షాల్ బి నోన్ యాజ్ బంగ్లాదేశీస్ అన్నాడు. అంటే బంగ్లాదేశ్ ప్రజలనేమో బెంగాలీస్ అని, దాని తర్వాత బంగ్లాదేశ్ పౌరుల్ని బంగ్లాదేశీస్ అని చెప్పేసి పిలుస్తారని వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. కానీ మన దగ్గర మాత్రం వీఆర్ జస్ట్ ఇండియన్స్. సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే వీఆర్ ఇండియన్స్ అనమాట. కానీ వీళ్ళు ఏంటంటే బెంగాలీస్ అని, దాని తర్వాత సిటిజన్స్ అయితేనేమో బంగ్లాదేశీస్ అని వీళ్ళు మెన్షన్ చేసుకున్నారు. సో దిస్ ఈస్ ద క్వైట్ డిఫరెంట్ ప్రొవిజన్ వీళ్ళకు ఉన్నదన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే బేసిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అమెండబుల్. ఇక్కడ చూడండి, మీకు తెలిసే ఉంటుంది, మనకి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది 1973 కేశవానంద భారతి కేసు ద్వారా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఇన్వెన్షన్ అంటాం అనమాట. అది కాన్స్టిట్యూషన్లో లేదు, కానీ జ్యుడిషియల్ ఇన్వెన్షన్ ఏది బేసిక్ స్ట్రక్చర్ అనేది. అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అండ్ సో ఫార్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఈవెన్ బై ద సుప్రీం కోర్ట్. మనకి బేసిక్ స్ట్రక్చర్ అంటే దిస్ ఈజ్ అని ఒక డెఫినేషన్ అంటూ లేదు. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ వీళ్ళు మాత్రం డైరెక్ట్గా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది వీళ్ళు
కాన్స్టిట్యూషన్‌లో పెట్టేసుకున్నారనమాట. సో, ఇది మనకి వీళ్ళకి మధ్య ఉన్న మనకు క్వైట్ డిఫరెంట్ ప్రొవిజన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అమెండ్‌మెంట్ ద్వారా వచ్చిన ప్రొవిజన్ అనమాట. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అయితే కాదు. తర్వాత వీళ్ళు రాజ్యాంగంలో పొందుపరుచుకున్నారు. ఇది మనకి వీళ్ళకున్న మేజర్ డిఫరెన్స్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ విషయంలో. మన దగ్గర బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగంలో లేదు. దాని తర్వాత అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే పలానా ఇది అని చెప్పే ఒక నిర్వచనం కూడా లేదనమాట. అది సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా దాని యొక్క నిర్వచనాన్ని మారుస్తూ ఉంటుంది. ఓకే. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సరే నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే సెక్యులరిజం. సెక్యులరిజం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫస్ట్‌లో మనం చూసినప్పుడు ప్రియంబుల్‌లో అల్లా పేరుంది. దాని తర్వాత ఇస్లాం అనేది వీళ్ళ స్టేట్ రిలీజియన్ అనేసి వీళ్ళే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికొచ్చేసరికల్లా సెక్యులరిజం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో, ఇది ఒక మేజర్ ప్రొవిజన్ చెప్పొచ్చు. ఒకవైపు స్టేట్ రిలీజియన్ ప్రకటిస్తూనే ఇంకోవైపు సెక్యులరిజం అనేది వీళ్ళు చెప్తున్నారు. సో, ఇది క్వైట్ డిఫరెంట్ ప్రొవిజన్ అనమాట మన ఇండియాతో పోల్చుకుంటే. ఇక్కడ చూడండి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా ఇచ్చేశారు ఫండమెంటల్ రైట్స్‌లోనే. వీళ్ళకి కూడా పార్ట్ 3లోనే ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్‌లో రిలీజియన్ కూడా ఉందన్నమాట. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్ ఎనీ రిలీజియన్. ఓకే. దిస్ ఈజ్ గుడ్ థింగ్. ఎందుకంటే ఒకవైపు మాకు స్టేట్ రిలీజియన్ పలానా చెప్తూనే ఇంకోవైపు మీరు ఏది కావాలంటే అది మీరు ఆచరించొచ్చు అని చెప్పేసి అయితే పౌరులకి వీళ్ళు ప్రాథమిక హక్కునైతే కల్పిస్తున్నారనమాట. ఓకే. ఇది ఒక డిఫరెంట్ ప్రొవిజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రైట్ టు ప్రాపర్టీ. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మనకు రైట్ టు ప్రాపర్టీ బిగినింగ్‌లో ఫండమెంటల్ రైట్‌గా ఉంటది. ఆ తర్వాత కాలక్రమేణా ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన అమెండ్మెంట్స్‌లో దీనైతే పీకి పక్కన పడేసి ఆర్టికల్ 300 కింద పెట్టి దాని యొక్క జస్ట్ ఒక లీగల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్‌గానే ఉంచారనమాట. బట్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. కానీ వీళ్ళు ఈ రైట్ టు ప్రాపర్టీని ఎక్కడ పెట్టేసుకున్నారంటే ఫండమెంటల్ రైట్స్‌లోనే ఫండమెంటల్ రైట్స్‌లోనే ఉంచేశారు. సో, ఇది వీళ్ళకి మనకున్నటువంటి మేజర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు రైట్ టు ప్రాపర్టీ విషయంలో. రైట్ టు ప్రాపర్టీ బంగ్లాదేశ్‌లో ఫండమెంటల్ రైట్, ఇండియాలో జస్ట్ లీగల్ రైట్. సో, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ప్రెసిడెంట్ వచ్చేసి 2 టైమ్స్ మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. అంతకుమించి ఎక్కువైతే అవకాశం లేదు. ఓకే. ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ యాజ్ హెడ్ ఆఫ్ స్టేట్ టేక్ ప్రెసిడెన్స్ ఫర్ ఆల్ మ్యాటర్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది ప్రెసిడెంట్ గురించి. ఓకే. 2 డేస్ మాత్రమే ఇతను ఉంటారు. ఇక్కడ ఇది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్రొవిజన్ అనమాట. ఇప్పుడు మన ప్రెసిడెంట్ కినక ఒకవేళ వేకెంట్ అయినా లేదా ప్రెసిడెంట్‌కి ఏదైనా ఇల్‌నెస్ వచ్చి లేదా యాబ్సెంట్ అయినా కూడా అతని బాధ్యతలు అనేది ఎవరు నిర్వహిస్తారంటే వైస్ ప్రెసిడెంట్ గారు నిర్వహిస్తారు. ఓకే. వైస్ ప్రెసిడెంట్ గారు నిర్వహిస్తారు. కానీ బంగ్లాదేశ్‌లో ఏంటంటే వీళ్ళకి ప్రెసిడెంట్ వేకెంట్‌గా ఉన్నా లేకపోతే ప్రెసిడెంట్ ఇల్‌నెస్‌తో బాధపడుతున్నా సరే స్పీకర్ విల్ కమ్ ఇంటు ప్లేస్. స్పీకరు ఆటలోకి అడుగు పెడతారనమాట. ఎప్పుడు ప్రెసిడెంట్ గనక వేకెంట్ అయినా సరే ప్రెసిడెంట్ ఇల్‌నెస్‌తో ఉన్నా సరే స్పీకర్ వచ్చేసి ఆ యొక్క బాధ్యతలనైతే టెంపరరీగా నిర్వహిస్తారు. ఓకేనా. సో, ఇది చాలా చాలా మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్రెసిడెంట్ రాజీనామా చేయాలంటే స్పీకర్‌కి ఇస్తాడు. స్పీకర్ గానీ, డిప్యూటీ స్పీకర్ గానీ రాజీనామా చేయాలంటే వీళ్ళు మాత్రం ప్రెసిడెంట్‌కి అయితే ఇస్తారనమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన దగ్గర ఉన్నట్లుగా లోక్‌సభ, రాజ్యసభ అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్‌లు అనేవి బంగ్లాదేశ్‌లో ఉండవనమాట. ఎందుకంటే ఇది యూనికామెరల్ గవర్నమెంట్ ఉంటుంది వీళ్ళకి. యూనికామెరల్ అంటే సింగిల్ హౌస్ ఉంటుంది. సింగిల్ హౌస్ అంటే నథింగ్ బట్ లోయర్ హౌస్ అంటే లోక్‌సభ లాగా అనమాట. మనకు లోక్‌సభ ఎలానో వాళ్ళకొక లోయర్ హౌస్ అయితే ఉంటుంది. అప్పర్ హౌస్ ఉండదు. కాబట్టి చైర్మన్‌లు గానీ, డిప్యూటీ చైర్మన్‌లు గానీ, వైస్ ప్రెసిడెంట్‌లు గానీ ఉండరనమాట. అందుకని ఇక్కడ కోఆర్డినేషను అనేది ప్రెసిడెంట్‌కి, స్పీకర్‌కి మధ్య జరుగుతుందనమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ప్రెసిడెంట్ రిజైన్ చేస్తేనేమో స్పీకర్‌కి ఇస్తారు. ఒకవేళ స్పీకర్ రిజైన్ చేయాలనుకున్నా లేకపోతే డిప్యూటీ స్పీకర్ రిజైన్ చేయాలనుకున్నా సరే ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్‌కి ఇస్తారనమాట. మన దగ్గర ఉన్నట్లుగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్‌కి ఇవ్వటం అయితే బంగ్లాదేశ్‌లో ఉండదు. సో, ఇది మేజర్ పాయింట్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇది స్పీకర్ ఎన్నిక గురించి, దాని తర్వాత వాళ్ళని ఎట్లా రిమూవ్ చేస్తారని చెప్పేసి అయితే ఉంటుంది. ఇది కొంచెం ఫెమిలియారిటీ ఉంటుంది మనకి వీళ్ళకి. సో, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తున్నాను. ఓకే. ఇది చూడండి అంబుడ్స్‌మెన్ అంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న లోకాయుక్త, లోక్పాల్ వీటి అసలు యాక్చువల్‌గా పేరేంటంటే అంబుడ్స్‌మెన్ అనమాట. ఇవి మనకు స్విట్జర్లాండు, అటు నార్వే ఆ కంట్రీస్‌లో ఇవి ఉంటాయి. ఫిన్లాండ్ అటు సైడు.
అంబుడ్స్‌మెన్ అనే వ్యవస్థ. ఇప్పుడు మన బ్యాంకింగ్‌లో గూడా అంబుడ్స్‌మెన్ అనే వ్యవస్థను మనం పిలుస్తున్నాం. అయితే మనమేంటంటే, మన లోకలైజ్డ్ నేమ్స్ పెట్టుకున్నాం అనమాట. లోక్‌పాల్, లోకాయుక్త. కానీ మీరు గమనిస్తే లోక్‌పాల్ గాని, లోకాయుక్త గాని రాజ్యాంగబద్ధ సంస్థలు కావవి. కేవలం శాసనబద్ధ సంస్థలు అంటే స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ మాత్రమే. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం ఈ లోక్‌పాల్ లాంటి వ్యవస్థని డైరెక్ట్‌గా కాన్స్టిట్యూషన్ అయితే పెట్టేశారనమాట. సో, ఇది వాళ్ళకి మనకున్నటువంటి మేజర్ డిఫరెన్స్. ఇది ఇంకొక మేజర్ డిఫరెన్స్ అనమాట. సీ ఇది ఉమెన్ రిజర్వేషన్ గురించి మీరు చూస్తున్నారు. మనకు రీసెంట్‌గా ఉమెన్ రిజర్వేషన్ అయితే మనం చూసాం. 33% గురించి మనోళ్ళు బిల్లు కూడా పాస్ చేశారు. అది త్వరలో సెన్సస్ వచ్చేదాన్ని బట్టి అయితే అమల్లోకి వస్తుంది. కానీ వీళ్ళ రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మహిళలకు సంబంధించి బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం స్థానాలు అయితే 300 అనమాట. కానీ ఈ అమెండ్మెంట్ ద్వారా ఇంకొక 50 సీట్స్ యాడ్ చేశారు. 300కి ఉన్న ఎగ్జిస్టింగ్‌లో ఉన్న 300కి అడిషనల్‌గా ఒక 50 సీట్లు తీసుకొచ్చి, ఆ 50 సీట్లని ఎక్స్‌క్లూజివ్‌గా వుమెన్స్‌కి రిజర్వ్ చేశారనమాట. ఓకేనా? ఈ వుమెన్‌కి రిజర్వ్ చేశారు కదా సీట్లు 50, వీటిలో ఓన్లీ వుమెనే పోటీ చేయాలి. కానీ మన దగ్గరలాగా వీళ్ళు డైరెక్ట్‌గా ఎలక్ట్ అవ్వరనమాట. ఈ 300 సీట్లు ఉంటాయని చెప్పాను కదా! ఫస్టు ఇంతకుముందైతే 300. దాని తర్వాత మహిళల కోసం తీసుకొచ్చిన అడిషనల్‌గా 50 సీట్లు. టోటల్‌గా 350 సీట్లు. ఈ 300 సీట్లలో ఎవరైతే ఎక్కువ గెలుస్తారో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ప్రకారం ఈ 50 సీట్లు కూడా ఫిల్ చేస్తారనమాట. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మన రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఓకేనా? రాజ్యసభ సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటాం మనం? ఒక రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకైతే సీట్లు ఉంటాయో ఆ ప్రపోర్షనేట్‌గా అంటే ఒక 100లో 60 సీట్లు ఉన్నాయనుకోండి. అంటే 60% కదా! సో, ఆ రాష్ట్ర నుంచి ఎన్ని రాజ్యసభ సీట్లయితే ఉంటాయో ఆ సీట్లలో 60% ఆ పార్టీకి వెళ్తాయి. అదేవిధంగా బంగ్లాదేశ్‌లో మహిళల రిజర్వేషన్ సంబంధించిన సీట్లు ఎలా ఆపరేట్ అవుతాయంటే, ఈ 300 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని పర్సెంటేజ్ సీట్లొచ్చాయో అంత పర్సెంటేజు ఈ 50లో ఉంటారనమాట. సో, ఇక్కడ మహిళల రిజర్వేషన్ అని చెప్పినప్పటికీ దట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్‌గా వీళ్ళు ఎన్నికవుతారనమాట. సో, అది వాళ్ళకి మనకి తేడా. ఓకే. ఇది చాలా మేజర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఈ విధంగా బంగ్లాదేశ్‌కి మనకైతే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అటు స్పీకర్ వ్యవస్థలో గానీ, ఇటు అంబుడ్స్‌మన్ వ్యవస్థలో గానీ, ఇటు పక్క ప్రెసిడెంట్ 2 టైమ్స్ గానీ, ఆ తర్వాత వీళ్ళ యూనికామరల్ సిస్టమ్ గానీ, ఆ తర్వాత యూనిటరీ సిస్టమ్ అంటే మన దగ్గర ఉన్నట్లుగా స్టేట్ గవర్నమెంట్స్ అయితే వీళ్ళకి ఉండవనమాట. సో, ఇది బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ గురించి నేను మీకు చెప్పాలనుకున్న వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.